ఇది పరిచారకులు వేషం వేసుకున్నారు. వాడు బాగా గమనించాలి. ఇక్కడ వాళ్ళు వెలుగుదూత రూపంలో వచ్చినటువంటి వాళ్ళు ఏ పరిచారకులు కనబడుతున్నారు? ఇప్పుడు నీతి పరిచారకులుగా కనబడుతున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని ఎక్కడ చూసినా, ఏ ఇంటికాడ చూసినా, ఏ సందులో చూసినా యేసుప్రభు నామ పేరిట హల్లెలూయా స్తోత్రాలు జనాలను పోగు చేసుకోవడము ఏదో ఒకటి. ఎందుకంటే చూస్తూ ఉంటారు కదా, నాకు పిలుపుందా లేదా, ప్రభు నన్ను పిలిచేయడా, నేను విశ్వాసమైన సేవ చేయాలా, ఆత్మను నేను సంపాదించాలా, కాబట్టి నేను వాక్యానికి భిన్నమైన విషయాలు ఏమైనా చేస్తున్నానా అనే అవగాహన కూడా లేదు ఈ రోజుల్లో. అందుకనే మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికను చదివితే సంఘం ఎలాగా ఉండాలా అనేటటువంటిది అందరూ కూడా అర్థమైపోతూ ఉంటుంది. అందుకని మనం చదువుకుందాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు వెళ్ళిపోతామండి. కొరింథీయులకు రాసిన పత్రిక కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు పదే వచనం అంటున్నాడు. 10 చదవండి. మొదటి అధ్యాయం 10వ వచనం. చూడండి, ఇప్పుడు ఇంత మంచి సంఘం ఇది. మరి వాక్యం ద్వారా కట్టబడిన సంఘం, పరిశుద్ధులుగా పిలవబడినటువంటి సంఘము, మంచి సాక్ష్యం కలిగినటువంటి సంఘము, ఆ తర్వాత వరాలు కలిగినటువంటి సంఘము. మరి ఇంత మంచి సంఘంలో ఏమొచ్చినాయి చెప్పండి అక్కడ వాళ్ళలోకి? మీరందరూ ఏకభావము మాట్లాడాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతో తాత్పర్యంతో ఉండాలా అంటే సంఘంలో ఉండవలసినటువంటి కొన్ని విషయాలు చెప్తుంటున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక సంఘం అంటే ఏకభావం ఉండాలి. అందరమీ ఎంతమంది సహోదరులు ఉన్నారో, ఎంతమంది సహోదరులు ఉన్నారో, వాళ్ళు 10 కావచ్చు, లేక 50 కావచ్చు, లేక 100 కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు. అయితే ఏకభావం ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యలో పనిచేస్తారు. ఒక 400 మంది మా సంఘం అని అంటారు. ఒక పార్టీ అటు, ఒక పార్టీ ఇటు. వాక్యం చెప్తుంటే కింద కూర్చొని విమర్శిస్తూ ఉంటారు. ఆయన ఏందయ్యా పాడేది అక్కడికి వెళ్ళేసి అని. ఏమంటున్నారు మనం పేకింటి? ఈరోజులో అది జరుగుతుంది మనకి. అందుకనే ఏకభావం ఉండాలి ఆ సంఘంలో. ఏ సంఘంలో అయితే ఏకభావం ఉంటుందో, అందరూ ఏకీభవిస్తున్నారో అక్కడ దేవుడు పనిచేస్తాడు. రెండో మాట ఏమంటుందంటే, ఏకభావమే కదా, మీలో కక్షలు లేక. దేవుని నమ్ముతారు కక్షలు ఎందుకు చెప్పండి? దేవుని నమ్మనోళ్ళు కక్షలు పెట్టుకుంటారు. కక్ష అంటే ఏంటి? పోయినసారి నాకేదో చేశాడు, ఆమె నన్నేదో పోయినసారి అంది, ఆ సహోదరుడు నన్నేదో అన్నాడు. బయటికి మాత్రం ప్రజలాడే వందనాలన్నయ్యా, లోన మాత్రం అది తీర్చుకునేంత వరకు, మాట చెల్లించేంత వరకు ఆ హృదయంలో ఉన్నది పోదు. కక్ష అనేవి సంఘాల్లో ఉంటున్నాయి ఈ రోజున. అందుకనే ఆ కక్షలు కలిగి ఉంటే దేవుడు ఎలాగ మనలో పనిచేస్తాడు? మనలో పనిచేస్తానికి అవకాశం లేదు. అందుకనే సహోదరులారా, అన్యులారా అని చెప్పడంలా, సహోదరులు అంటే వాళ్ళందరిలో ఏమన్నా అంటే వాళ్ళలో కక్షలు ఉన్నాయి. ఇంకోటి ఏమంటున్నాడు? ఏక మనస్సు ఉండాలా అంటున్నాడు. ఏక మనస్సు అంటే ఒకే మనస్సు, అందరితో కూడా ఒక్క మనసులోనే మనం ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా ఒక్క మనసుతో ఉండి ఎప్పుడైతే దేవుని యొక్క సేవ చేస్తూ వస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సేవను ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆ మాట రాస్తూ వచ్చి చెప్పాడు. మూడోది ఆ తర్వాత ఏమన్నాడు? ఏక తాత్పర్యము అన్నాడు. తాత్పర్యం అంటే అర్థమవుతుందా? ఒక పద్యం చెప్తాం అంటే మనం చదువుకోలేదు, స్కూల్లో చదువుకున్నాం కదా. ఒక పద్యం చెప్పిన తర్వాత మనకు అర్థం కాదు ఆ పద్యం. అప్పుడు పంతులు గారు ఏం చేస్తాడు? ఆ పద్యాన్ని గురించిన వివరణ ఇస్తారు. దానినే తాత్పర్యం అంటారు. అంటే ఒకే వాక్యం తీసుకొని భిన్నంగా బోధిస్తూ ఉంటారు. అది ఏక తాత్పర్యం. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు, అందరూ నమ్ముతాము. భాషలు ఉన్నాయి, నమ్ముతాము. స్వస్థతలు ఉన్నాయి, నమ్ముతాము. కానీ చేసే విధానం, యేసుక్రీస్తు వారు స్వస్థత చేశారు.
ముట్టాడు ఆయన, లేకపోతే ఒక మాట సెలవిచ్చాడు ఆయన. పోయిన అలాగ జరిగింది, అలాగ చేస్తున్నారా లేదా? సంఘ పద్ధతిలో నూనె రాసి సంఘ పెద్దలు చేయబెట్టి ప్రార్థించాలి. నూనె రాసి సంఘ పెద్దలు ప్రార్థించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. అది కాకుండా టచ్ అంటుంది, కింద పడిపోవటం, నడిమి పెట్టి కొట్టడం వాళ్ళని, కాలుతో తంటం వాళ్ళని చూస్తున్నారు లేదా మీరు? కాలుతో తండే వాళ్ళని చూసారా మీరు? కాలుతో తండించుకుంటున్నారు. ఒక్కొక్క పాస్టర్ వెళ్ళి తంతున్నాడు ఒక్కొక్కరిని కాలుతోటి. నాకు కానీ దగ్గర ఉంటే నేను వెళ్ళి కూర్చునేవాడిని ఆ మీటింగ్లో ఫస్ట్. ఎంత ఎంత ఎటువంటి చూడండి ఇలాంటివన్నీ. ఎందుకంటే పాపం అమాయకులైపోతున్నారు విశ్వాసులు అందరూ కూడా. వీళ్ళంతా వాక్యం తెలియనట్టు వాళ్ళు అందరూ అవిశ్వాసంలోకి అయిపోయి ఏదో జరుగుతుందంట ఇది జరుగుతుందంట అనేది పెడుతూ ఉంటున్నారు. కాబట్టి ఏక తాత్పర్యం అంటే ఏ సంఘములోనైనా, ఇప్పుడు మనకు బైబిల్ స్టడీ ఉంది. ఇప్పుడు ఈ రోజున బైబిల్ స్టడీ ఎప్పుడు ఉంది? ఈరోజు బైబిల్ స్టడీ మన ఎన్ని సంఘాలు ఉన్నాయో దాదాపుగా ఆంధ్రాలో, మరి ఇతర స్టేట్లు అయితే నాకు తెలియదు కానీ ఆంధ్రాలో ఎన్ని స్టేట్లో ఎన్నైతే ప్రాంతాలు ఉన్నాయో గురువారం బైబిల్ స్టడీ. ఇది 1970లో నేను ఒంగోలులో చూసినటువంటి బైబిల్ స్టడీ. ఈనాడు వరకు కూడా అదే బైబిల్ స్టడీ గురువారం నడుస్తూనే ఉంది. కొంచెం ప్రార్థన కొడుకులు అన్నట్టు పోతూ ఉంటాయి కానీ బైబిల్ స్టడీ మాత్రం ఖచ్చితంగా గురువారం నడుస్తూనే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకే తాత్పర్యం ఉంది. అన్ని స్థలాల్లో బైబిల్ స్టడీ జరగాల, అన్ని స్థలాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రభువా అంటే. ఇక్కడ మనం 10 మంది, అక్కడ ఒక 20 మంది, అక్కడ ఒక 100 మంది, అక్కడ ఒక 500 మంది అందరూ కలుపుకుంటే దానిని ఏకమో, ఏక మనస్సు, ఏక సంఘము, ఏక తాత్పర్యం. అందుకనే సంఘము అన్నప్పుడు దేనంటే దాన్ని సంఘం అనకూడదు. గుంపు కూర్చొని ఒక బైక్ పెట్టుకొని క్యాకులేసుకున్నంత మాత్రం సంఘం కాదు అది. ఏదో వస్తారు చేస్తారు పోతారు కానీ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడిన వాళ్ళు, అక్కడ కనబడిన వాళ్ళు. అందుకనే ప్రభు అన్నాడు, మీరు ఎవరో నాకు తెలీదు, అయ్యా నేను నీ నా పేరిటేనయ్యా ప్రార్థన చేసామంటే, ప్రభు నన్ను పిలిచావు, నేను కాదన్నాను, అయితే నువ్వు నాకు తెలియదు. నీ నామనే బోధించాను ప్రభు అంటే, నా నామనే బోధించావు. చూడండి ఒక ఉదాహరణ చెప్తాను. ట్యాబ్లెట్ ఉందనుకోండి, తలనొప్పి ఉంది, ట్యాబ్లెట్ ఉంది, అదే రీతిగా చెప్తున్నా. డాక్టర్ గారు అదే ట్యాబ్లెట్ రాసి ఇచ్చాడు. ఏమవుతుంది చెప్పండి? తగ్గిద్దా లేదా? సరే అంకుల్ గారు నాకు తలనొప్పి ఉందన్నాడు, నేను అదే ట్యాబ్లెట్ మీకు ఇచ్చాను, తగ్గిద్దా లేదా? లేదు. మీ పక్కింటి వాళ్ళు ఏమన్నారు అనుకోండి, అమ్మ తలనొప్పి ఉందన్నాను అనుకో, ఇదిగే ఆ ట్యాబ్లెట్ అని పక్కింటి వాళ్ళు వచ్చారు, తగ్గిద్దా లేదా? ఇప్పుడు పవర్ ఎక్కడ ఉంది? పక్కింటి వాళ్ళు కానీ నాలో కానీ డాక్టర్లో కానీ లేదు కదా. అది ఈనాడు ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు నామం పేరిట నువ్వేం చేస్తున్నావో ఆయన నామంలో ఉన్న దానిని బట్టి అక్కడ కార్యం జరుగుతున్నది. అక్కడ కార్యం జరగడానికి ఏంటంటే ఆయన నామంలో ఉన్నటువంటి శక్తి. మా మామయ్య గారి సంగతే చెప్తా. ఆయనకి బైబిల్ తెలియదు, సంఘం తెలియదు, అసలు క్రైస్తవులని తెలియదు, ఏది తెలియదు ఆయనకి. ఇక చనిపోయడానికి వస్తే ఊరికి ఒక మాటే చెప్పాడు, యేసు రక్తమునకే జయం అనుకోమన్నాడు. అంతే, ఆయనకేం తెలియదు. యేసు రక్తమునకే జయం అని అనుకుంటే 100 సార్లు అనుకోమంటే 15 రోజులు నిద్ర లేకుండా ఉన్నటువంటి వ్యక్తి 100 సార్లు అనుకోమంటే 25 సార్లు అనుకున్నాడంటే హాయిగా నిద్ర వచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నది శక్తి? ఎక్కడున్నది? యేసు నామంలో ఉంది. యేసు నామంలో ఉన్నది. అది నేర్చుకోవాలి. అందుకని ఏక తాత్పర్యం అంటే ఎక్కడ కొడికి జరిగితే అక్కడ వెళ్ళడం కాదు. ఈ రోజుల్లో మావికులైపోయినారు. నాకు అది బాధగా ఉంది. మన సహవాసంలో కూడా బాధ ఉంది. ఎక్కడంటే అక్కడికి వెళ్తామే, వెళ్ళకూడదు. వెళితే ఇందాక చెప్పాను కదా, అక్కడున్న వెలుగు దూత నిన్ను పట్టుకుంటుంది. అక్కడున్న వెలుగు దూత ఏం చేస్తుంది? నీ విశ్వాసాన్ని దెబ్బతింటుంది. వాక్య రూపంలోనే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మరి ప్రభు దగ్గరికి ఎలాగొచ్చింది శైతాను? ఎలాగొచ్చింది చెప్పండి? రాయబడి ఉండలేదా? రాయబడి ఉండలేదా? రాయబడి ఉండలేదా? అది ప్రభు కూడా ఏమన్నాడు? ఇది కూడా రాయబడి ఉన్నది, ఇది కూడా రాయబడింది. వాక్యాన్ని వాక్యంతోనే ఖండించాలి. వాక్యాన్ని వాక్యంతోనే ఖండించాలి. కాబట్టి ప్రియులారా, ఏక తాత్పర్యం అనగా ప్రతి సంఘములో ఆదివారం ప్రభు వల్ల ఉండాలా? ఎందుకు ఉండకూడదు? వాడు ఏక తాత్పర్యంకి రావటం లేదు. ఏక తాత్పర్యానికి రావటం లేదు. రాకపోగా మళ్ళీ కింద చూడండి ఏమంటున్నారు. వాడు కొన్ని లక్షల కూడా అధ్యాయంలో ఏమంటున్నారు చూద్దాం. ఇక్కడ ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు పౌలు వాడను,
మరొకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను. 4 గ్రూపులు అయిపోయినాయి కింద అక్కడే. ఎక్కడ కొరింథీయులకి దగ్గరే చెప్తున్నాడు, ఈ విషయం చెప్తున్నాడు చూడండి. వాడు అంటాడంట, నేను పౌలు గారి సంఘం అండి. ఈ దినాల్లో చెప్తా ఉంటారు చాలామంది, ఏ సంఘం అంటే తారు, ఏ సంఘం అంటే మనం వాక్యానుసారంగా ఎంత తప్పది అనొచ్చా? అమ్మ మీరే సంఘం అవుతున్నా, మీరు లూథరన్ సంఘం అండి, మీరే సంఘం అమ్మ, మీ దేవదాసి గారి సంఘం అండి. మనం కూడా చెప్తాం కదా భక్త్ సింగ్ గారి సంఘం అని. చెప్పగాకండి ఇప్పుడు జారిపోయి కూడా చెప్పొద్దు. భక్త్ సింగ్ గారి దినాల్లో ఆ మాట అంటే ఒప్పుకునేవాడు కాదు, ఆయన పేరెత్తుకున్నా కూడా ఒప్పుకునేవాడు కాదు ఆ దినాల్లో. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఒకరేమో అపోల్లో వాళ్ళు అంటాడు, ఒకరేమో పౌలు జ్ఞానం అంటాడు, ఒకరేమో కేఫా అంటాడు, నేను క్రీస్తు వాడు అంటాడు. క్రీస్తు సంఘం అంటాడు. క్రీస్తు సంఘము. మన ప్రియులకు ఒక ఆయన ఉన్నాడు, ఆటో తీసుకొచ్చాను, క్రీస్తు సంఘానికి పోయాను. ఒక ఆయన ఉన్నాడు, మారు మనసు ఉందంటే మారు మనసు లేదు. పాపం ఎన్నో సంవత్సరాల నుంచి పోతున్నాడంట. కనీసం ప్రార్థన చేసుకో అంటే ఏదో 2-3 మాటలు అంటాడంటే ఇంకేం రాదమ్మా నాకంట. ఇన్ని సంవత్సరాలు చదివి ఎంత 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెప్పాడు నాకు. ఇన్ని సంవత్సరాలు పోతూ ప్రార్థన చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం. మరి ఏం చెప్పండి? అపోస్తలులు ఒకరేమో నేను పౌలు వాడు అంటాడు, ఒకరేమో కేఫా అంటే, కేఫా అంటే ఎవరు? పేతురు. పేతురుది ఒక సంఘం అంట, పౌలుది ఒక సంఘం అంట, అపోలుది ఒక సంఘం అంట, క్రీస్తు ఒక సంఘం అంట. అందుకనే ఇలాంటివన్నీ నేటి దినాల్లో పుట్టుగొడుగుల్లాగా లేసిపోయాయి. ఈ పుట్టుగొడుగులు కత్తిరించేవాడు కావాలి. నా భారం ఏంటంటే, అయ్యా నేను ఎందుకు రుద్రుడిని అయిపోయినాను రా బాబు, కొంచెమన్నా నాకు 10 సంవత్సరాలన్నా ఓపిక అడిగితే ఎంత మార్పు వచ్చేది కదా, వాడి కొరకై పోరాడేవాడు, నేను ఎంత బాధపడుతున్నాను. అర్పణతో చెప్తే, అయ్యా నీకున్నంత భారం నాకు లేదు, నీ అంతలో నేను గాను, నాకున్నదేదో నేను చెప్తానులే అంటాడు వాడు. పోరాడాల మనము. భక్సింగ్ గారు దాని కొరకై పోరాడాడు. ఎవరిని లెక్క చేయాల? సంఘాలు లెక్క చేయాల, లూథరన్ లెక్క చేయాల, ఆర్ఎస్ఎం లెక్క చేయాల, పెంటెకోస్తలు లెక్క చేయాల. పెంటెకోస్తలు ఏమనేవాడు తెలిసిన? మీరు అద్భుతాలు చేస్తారు, భాషలు మాడతారు, చమత్కారాలు చేస్తారు, స్వస్థలు చేస్తారు అంటాడు. తీరా వచ్చేటప్పటికి ఏదైనా పరిస్థితి వచ్చినప్పటికీ డబ్బులు అడుగుతూ ఉంటారు. యూఆర్ బగ్గర్స్ ఇన్ స్పిరిచువల్ అని అన్నాడు ఒకసారి. విశ్వాసమైన ఆధారపడి మనం సేవ చేయాలా? ఎందుకు చెప్తున్నానంటే, నేటి పరిస్థితి సంఘాలు ఇలాగా ఉన్నాయి కాబట్టి మనం చేయవలసినటువంటి ఏంటంటే, ప్రార్థనలో పోరాడదాం. అవకాశం ఉన్నప్పుడు వాక్యం ద్వారా పోరాడదాం. ప్రతి ఒక్కరికి చెప్తాము. ఆ విషయాలన్నీ చెప్తూ ఉంటే కానీ వాళ్ళకి అర్థం చేసుకోలేరు. అర్థమైందా? అందుకనే ప్రియులారా, ఈ యొక్క రకరకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి కాబట్టి పౌలు అంటున్నాడు, అలాగా మీరు అనుకోవద్దు, అది సంఘ పునాది కాదు. అందరిది ఒక మనసు ఉండండి, అందరిది ఒక భావన ఉండండి, ఒక తాత్పర్యంలో ఉండండి, అందరూ ఒకే మాట, ఒకే పాట, ఒకే పాటలో ఉండండి. అది సంఘం యొక్క పునాది. అంటే అది సంఘం పునాది అనేది లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తామంటే సంఘం అనేది ఎలాగ అవుతుంది చెప్పండి? అందుకనే ఈరోజు ప్రత్యేకంగా బైబిల్ స్టడీ దేని కొరకు అంటే, విశ్వాసుల కొరకు, మన కొరకు. మనం నేర్చుకొని, మనం లోతుగా నేర్చుకొని ఇతరులకు మనం చెప్పాలా. మనం ఏం నేర్చుకున్నామో వాళ్ళతో పోయి కూర్చోవడానికి కాదు, వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని రావాలి. చాలామంది కాంప్రమైజేషన్ ఉంటుంది వాళ్ళల్లో. అలాంటి వాళ్ళని ప్రభు వాడుకోలేదు ఆత్మల కొరకే. మంచివాళ్ళే కానీ పాపం కాంప్రమైజ్ అయిపోతారు, ఎక్కడికక్కడే కాంప్రమైజ్ అయిపోతారు. మీదేలేండి, మాదేలేండి. అలాంటప్పుడు మీదే అంటే బైబిల్ ఏం చేద్దాం మనం? ఒప్పుకోవడానికి వీల్లేదు. నేను అంటాను, మీరే చేసుకోండి, మీ సేవ మీదే, కానీ బైబిల్ క్రమం చేయండి, మీకు నాకు సంతోషం. ఇప్పుడు ముచ్చాడేడు నగర్లో ఒక ఉన్నారనుకో, వేరే సంఘం ఉందనుకోండి, వాళ్ళు కొడుకోవచ్చు. కానీ అపోస్తలుల బోధ ప్రకారం ఆదివారం రొట్ట, బైబిల్ స్టడీ, ప్రార్థన, సహోదరులు పెట్టుకొని పిలబడిన సేవకులతో జరిపించండి. అది హెబ్రోన్కైనా రావాల్సిన పని లేదు. కాబట్టి ప్రియులారా, ఇలాంటివి అనేకమైనవి ఈనాడు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రార్థనలో పోరాడాలా, వాక్యం ద్వారా పోరాడుతూ రావాలి. రండి కొంచెం ముందు పోదాము. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడేమంటున్నాడు? 13వ చదువుదామండి.
ఇది ఒక సిద్ధాంతం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. బాగా అర్థం చేసుకోండి. అందుకని నేను ఈ పత్రిక తీసుకొని ఇప్పుడు మీ దగ్గర చెప్తున్న కారణాలు అందుకే. క్రీస్తు విభజించబడి ఉన్నాడా అంటే దాని అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే పేర్లు పెట్టి సంఘాలు స్థాపిస్తామో ఏమని చేసినట్టు క్రీస్తును మనము ముక్కలుగా చేసినట్టు. చాలా బాధాకరమైనటువంటి వర్తమానం. క్రీస్తును మనం ఏది ఆయన పేరుతోనే ప్రార్థనలు, ఆయన పేరుతోనే బోధలు, ఆయన పేరుతోనే స్వస్థతలు, ఆయన పేరుతోనే సమస్తము జరిగిస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే ప్రభు శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ముక్కలుగా చేస్తుంటున్నారు. కలుపుకొని పోవాలి. మీరు మేము కలుపుకొని పోవాలి. అయ్యా నువ్వు క్రైస్తవుడే మంచిది, నేను కూడా క్రైస్తవుడు మంచిది, నువ్వు పోయే సంఘం మంచిదే, అది కాదనను. కానీ అక్కడ ఈ పునాది కొరకై నువ్వు పోరాడు. బైబిల్లో ఉన్నదే చెప్పు, నువ్వు లేనిదేం చెప్పాల్సి పర్లేదు. ఇదిగో అన్నయ్య గారు మీ యొక్క సంఘానికి వస్తున్నాము, ఆదివారం రొట్టె విడిచినట్టు ఇక్కడ ఉంటుంది. మన సంఘంలో ఎందుకు లేదు ఈ రొట్టె? ఏకభావం ఏక తాత్పర్యం ఉండాలని ఇక్కడ మా బైబిల్లో రాసింది. ఎందుకు మన సంఘాల్లో కొట్లాట్లు? ఎందుకు మన సంఘాల్లో కేసులు? ఎలాగ నేను పనిచేస్తాను వారి మధ్యలో? అందుకని ప్రియులారా, క్రీస్తును విభజిస్తున్నారు, ఆయన ముక్కలుగా చేస్తున్నారు. ఎంతో బాధకరమైన పరిస్థితి. ఆ తర్వాత ఏమన్నారంటే బాప్తిసాన్ని గురించి చెప్తున్నారు. ఈ బోధ మరీ ఎక్కువైపోయింది జనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో బాప్తిసం ఇవ్వకూడదంట, యేసుక్రీస్తు నామ పేరునే బాప్తిసం ఇవ్వాలంట. కొత్త బోధ అయిపోయింది మళ్ళీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరు కాదా? వాళ్ళు ఎలా ముగ్గురు అయిపోయినారు? ప్రభువే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామల వాళ్ళకి బాప్తిసం అని ప్రభువు చెప్పాడు. అక్కడెక్కడో పౌలు యేసుక్రీస్తు నామమున మీకు బాప్తిసం ఇస్తున్నానని చెప్పి ఒక మాట పట్టుకొని తీసుకొచ్చేసి ప్రభు చెప్పిన మాటలు కాదనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? అందుకని మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యలో ఒక సంఘం బయలుదేరింది, బ్రహ్మ సంఘం ఒకటి బయలుదేరింది, అదొకటి. తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఒకటి బయలుదేరింది. తర్వాత ఇంకొకటి 3 బయలుదేరింది. ఇప్పుడు ఈ 3 కూడా ఏం చేస్తానంటే యేసునామమే యేసునామమే యేసునామే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతంట. యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన స్వయంగా చెప్పాడు, నా నామమున తండ్రిని అడగండి అయ్యా, నేను మధ్యవర్తిని, తండ్రిని మీరు అడగామని చెప్తే ఆయన వద్దంట, యెహోవా దేవుడు వద్దంట, పరిశుద్ధాత్మ దేవుడు వద్దంట, యేసునామమున బాప్తిసం అంట. అందుకని పౌలు అంటున్నాడు, అలాగా చేయొద్దు. అలాంటి నేనేమన్నా బాప్తిసం ఇచ్చాను నా పేరు పెట్టుకోవడానికి? అది కాదు, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఎందుకు చెప్పారంటే త్రియేక దేవుడు ఒకే దేవుడు. తండ్రి పరలోకంలో ఉన్నప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో మానవుల మధ్యలో ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆత్మ మన హృదయంలో ఉంటుంది. ఆత్మదేవుడు హృదయంలో ఉన్నప్పుడు శరీర దేవుడు ఎక్కడుంటాడు? మనుషుల మధ్యలో ఉంటున్నాడు. మహిమగల దేవుడు ఎక్కడుంటున్నాడు? దేవదూతల పరలోకంలో ఉంటున్నాడు. శరీరం నుంచి వచ్చిందే కదా మొత్తం కూడా. ఒక శరీరం నుంచి బయటకు దేవుడు. కొంతమంది అంటారు యెహోవా దేవుడికి మరి భార్యలు ఉన్నారు కదా, ఆయన పెళ్ళైంది కదా అని కొంతమంది అమాయకులుగా మాట్లాడు. యెహోవా దేవుడికి పెళ్ళైంది, దేవుడికి ఎక్కడైనా పెళ్ళి అవుతుందా? కాదు కదా. ఆయన యొక్క శక్తి బయటకు వస్తుంది అంతే. ఆ శక్తి బయటకు వచ్చే దానినే, అదే నేను వాళ్ళకి జవాబిస్తూ చెప్పాను, అరే బాబు కనీసం గాలి లోనికి ఎట్టుకుపోతుందో బయటకు వస్తుందో తెలియదు నీకు. యెహోవా దేవుడి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉంది? గాలి మనంత లోనికి పోతుంది, దానికి బయట పోతుంది. ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. అలాగనే ఉంటానే నిద్ర ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. ఉంటానే దగ్గు ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. అవునా కదా? ఏది మనకు తెలియదు. ఎందుకు అలాగా మన అనేక విధాలుగా? కాబట్టి మహిమాస్వరూపుడైతే యెహోవా దేవుడు, మానవ స్వరూపుడైతే మరి యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మస్వరూపుడైతే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఈ యొక్క త్రియేక దేవుడు, ఈ త్రిత్వమైనటువంటి దేవుడు, ఆయన నామం పేరున మీరు బాప్తిసం తీసుకోమని చెప్పారు. ముందు అసలు బాప్తిసం అంటే అర్థం చేసుకోవాలిగా. బాప్తిసం అంటే ఏమిటి, అసలు ఎందుకు బాప్తిసం అనేది తీసుకోవాల్సి వచ్చింది, దాని అర్థం ఏమిటి అనేది మనం చూస్తే రోమీయుల రాసిన పత్రికలో అంటారు. చూద్దాం, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయుల రాసిన పత్రికలో చూడండి,
బాప్తిసం గురించిన అర్థాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమా ఆరో అధ్యాయంలో చూస్తే దాని గురించినటువంటి వివరణ మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. రోమిలక్షణ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటున్నారు చూడండి, మంచి భాగంలో చదవాలా. మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్య గలవారి ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. అది బాప్తిసం అంటే. బాప్తిసం అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏం చేస్తున్నాము, పూర్తిగా నీళ్ళలో మునిగిపోతున్నాం. అంటే మన పాత పురుషుడు, మన పాత స్వభావము, మన పాత అలవాటులు, పాత జీవితం అంతా కూడా ఆ నీళ్ళలో కొట్టుకొని పోయింది. అదే ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా బయటకు వస్తున్నా. రోజు స్నానం పోయి ముందు ఎలాగుంటాం చెప్పండి, చెమటలు బట్టి మట్టి బట్టి ఆ పని ఈ పని చేస్తాం కదా. స్నానం చేస్తారు ఎలాగుంటాం మనం, ఫ్రెష్గా ఉంటాం. అలాగే బాప్తిస్ తీసుకోముందు అనేకమైన పొరపాట్లు ఏమీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి బాప్తిస్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోతాం. అది మొదటి యొక్క తలంపు. అది రెండవది, నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళు అలాగే లేము, పైకి రావాలి. మన పైకి రావడం అంటే ఏంటి, పునరుద్ధానము. అంటే ఒకసారి నేను ఈ లోకం కొరకై చనిపోయినాను, ఇప్పుడు పరలోకం కొరకై బ్రతికొస్తున్నాను బయటికి. ఇంత అర్థం ఉంటుంది బాప్తిసం. యేసు నామమున బాప్తిసం పొందాలి, ఈ నామమున బాప్తిసం పొందకూడదు. అందుకనే పౌలు చెప్తూ వచ్చాడు, సంఘమా మీరు ఏ సంఘమైనా సరే ఈ క్రమశిక్షణలో ఉండండి. ఇది కానీ లేకపోతే ప్రభువు వచ్చినప్పుడు ఇప్పుడే మీతో చెప్తూ వచ్చారు, వెలుగుదూత నీతి పట్యాలు ప్రవేశం వేసుకొని జనాలందరూ కూడా తన వలలో విరికించుకుంది. అందుకని ఇప్పుడు వాడు ఎంత సంతోషపడుతున్నాడు అంటే, ఎవరికి రక్షణ జరగటం లాగా. ఇప్పుడు ఒక్కొక్క మా సేవకులు మీరు చూస్తున్నారు కదా, మా సంఘంలో 50,000 లక్ష మంది 10,000 అని చెప్పుకుంటున్నారు కదా. రక్షించబడ్డ వాళ్ళు ఎంతమంది, 10 మంది కూడా ఉంటారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి, పరలోకం పోయే వాళ్ళు 10 మంది కూడా ఉంటారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సైతానికి ఎంత సంతోషం అంటే, హాయిగా తీసుకొచ్చి గుంపులో చేర్చాను, వాళ్ళు తృప్తిగా ఉంది, మేము చర్చికి పోతున్నాము. అయ్యో నేను మారుమనసు పొందేనా, పాప క్షమాపణ జరిగిందా, పరిశుద్ధంగా జీవిస్తున్నానా, నీతిగా జీవిస్తున్నానా, ఎందుకు రావటం లేదంటే వాళ్ళు ఉన్నటువంటి యొక్క సంఘం యొక్క పరిస్థితి అది. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండి చివరి దినాల్లో ప్రభువా ఇలాంటి యొక్క పరిస్థితుల కొరకు మనం పోరాడాలా, ప్రార్థన ద్వారా పోరాడాలా, అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యం చెప్తూ రావాలి. అందుకొరకే మన దేవుడు మనం పిలుస్తున్నాడు, అందుకొరకే మనకి సహవాసాన్ని పిలిచినాడు. కొన్నిసారి కూడా మనం చూస్తూ వచ్చాం. ప్రభు పిలిచిన ఉద్దేశం ఏంటంటే, మీరు ఏమి నేర్చుకున్నారో నా ద్వారా అవి మీరు నేర్పేందుకు పౌలు చెప్తూ వస్తూ ఉంటాడు. చూసారా? అందుకనే మనం ఏమైతే దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నామో మన వరకు పెట్టుకోవడం కాదు, కానీ అవకాశం వచ్చిన వెంటనే వేరే వాళ్ళకి చెప్పండి. చెప్పపోతే మీరు రుణస్తులు అంటాడు పౌలు. అనలేదా, నేను చెప్పపోతే నేను విదేశస్తులకి యూదులకు రుణస్తులు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, మనం రుణస్తులుగా ఉండకూడదు. మరో మాట చూసుకున్నాం. అక్కడ 3 కొరింథీ రాసిన పత్రికలో ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనబడుతుంటున్నాం. 3 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఇప్పుడే ఉంటున్నాడంటే, ఆయన 17వ వచనంలో బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. ఈ యొక్క మాటలో ఉన్న అర్థం బాగా అర్థం చేసుకోరండి. ఏమంటున్నాడు? బాప్తిసం ఇవ్వడానికే కాదు నేను దేవుడు నన్ను పంపించింది. ఏమి అర్థం కాకూడదంట, సిలువ. ఈనాడు ఎంతమంది బోధిస్తున్నారో సిలువ అనే మాట నోటి నుంచి రాదు. శైతానుడు ఎక్కడ గడగడలాడతాడు తెలిసిన? యేసు రక్తం అన్నా గడగడలాడతాడు, సిలువ అన్నా గడగడలాడతాడు. అందుకని బోధకుల నోట్లో నుంచి
సిలువను గురించి చెప్పరు వాళ్ళు, రక్తాన్ని గురించి చెప్పరు వాళ్ళు. ఈ రెండు చెప్తే అవతల కార్యం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కరుణామయుడు సినిమా చూశారు, తెలుసా అసలు ఎందుకు? చాలామంది అన్యులు ఏడ్చినారు, మామూలుగా ఏడవలా వాళ్ళు అసలు మనకంటే ఎక్కువ ఏడ్చినారు ఆనాడు అన్యులు ఆ కరుణామయుడు చూసినప్పుడు. ఏంటి కారణము? ఆయన పడినటువంటి శ్రమ విధానం, ఆ సిలువ, ఆ కాచిన రక్తము, ఆ కొట్టే దెబ్బలు చూస్తుంటే ఎవరు తట్టుకుంటారు? అది సినిమే. అయినా కూడా అంత కార్యం జరిగిందో చూడు లోన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆ సిలువను గురించి బోధించాలా సంఘాలు. నేడు సంఘాల్లో సిలువ వర్తమానం లేదు. సిలువ లేని బోధ, విలువ లేనటువంటి బోధ. బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ సిలువల గురించి చెప్తాడో అక్కడ విలువ ఉంటుంది, ప్రభువుకు విలువ ఉంటుంది. ఎక్కడ రక్తాన్ని గురించి బోధించబడుతుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. ఏ సంఘంలో సిలువ మరి పరిశుద్ధత గురించి బోధించకుండా ఉంటారో ఆ సంఘము విలువ లేనటువంటి సంఘం. అందుకని నేటి సంఘాలన్నీ కూడా సిలువల గురించి కాదు, అందరూ కూడా ఏసయ్యా ఏసయ్యా, అయ్యా నాకు ఈ కష్టము, అయ్యా నాకు ఈ బాధ, అయ్యా నాకు ఈ రోగము, అయ్యా ఇదే 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 నోరెత్తితే చాలు, ఏసయ్యా ఈ బాధ, నా బిడ్డ, నా కుమారయ్యా, నా ఇదే. కానీ ఒక్కరన్నా సరే ప్రభు ఆ శిలువ మీద ఎలాగా చనిపోయినాడు, ఆయన ఎలాగా రక్తం కార్చాడు, ఎందుకు చేశాడు, ఎందుకు జరిగిందనేది చెప్పనివ్వదు శైతానుడు, చెప్పనివ్వదు, విననివ్వదు కూడా. ఆ బోధలు రాను. కలిడితే అమెరికాలో ఏం జరిగిందో తెలిసి చెప్పమంటారా మీకు? 50 ఏళ్ల క్రిందట ఇంగ్లాండ్లో ఏం జరిగిందో చెప్పమంటారా మీకు? 25 ఏళ్ల క్రిందట ఒక ఓడలో ఏం జరిగిందో చెప్పమంటారా మీకు? ఈ కథలు కట్టుకొని ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు వీళ్ళు. అందుకనే ఇలాంటి విషయాలు చూస్తున్నప్పుడు నాకైతే ఎంతో భారం కలుగుతున్నది. మీకంటే ఎంత భారం కలుగుతుందో తెలియదు, కానీ నేను దినమంతా వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటా. ఎవరిదైతే నాకు ఆ యొక్క సోషల్ మీడియాలో కనబడిందో ప్రతి ఒక్కరి ముందు మారు మనసు దయచేయ్యా. స్త్రీలు ఉన్నారు, అప్పో ఇక వాళ్ళు చెప్పడానికే లేదు. నేను మొట్టమొదటి పెట్టే కామెంట్ ఏంటంటే, అమ్మ ముందు మారు మనసు మంది బోధ అయ్యమ్మా తల్లి అంటాను. ఫస్ట్ పెట్టడమే నేను అదే పెడతాను. నీ ముందు మారు మనసు మంది, ఎందుకంటే 7 నుంచి అలాడుతూ ఉంటాయి, 7 నుంచి అలాడుతూ ఉంటాయి, 7 రంగులు కనపడుతూ ఉంటాయి, ఈడంతా నల్లగా ఉంటుంది, కనీసం మూసుకేసుకునేది. మరి ఏంటంటే బోధ చేస్తూ ఉంటే ఇది మారు మనసు ఉంటాయి కదా. అందుకని నేను అంటాను, ఫస్ట్ మారు మనసు పొందమ్మా, తర్వాత నువ్వు బోధ చేయి, మంచిదే, బోధ చేయడం మంచి తప్పలేదు, కానీ ముందు మారు మనసు పొంది బోధ చేయమని చెప్తాను. ఎందుకంటే అందుకని పౌలు ఏమన్నాడు మాట్లాడుతూ, క్రీస్తు శిలువ వ్యర్థం కాకున్నట్లు ఏమి లేకుండా వాక్చాతుర్యం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా ఎంత వాక్చాతుర్యంగా మాట్లాడతారు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. వాక్చాతుర్యం ఎవరికాళ్ళు? వాళ్ళు పండితులు కూర్చుంటారు చూసారా. కొంతమంది ఏమంటారు వాళ్ళని, ఏం చెప్తారంటే వాళ్ళ వాటిని ఏదో అంటారు కదా, ప్రవచనాలు చెప్పడానికి పండితులు కూర్చుంటారు. వాళ్ళు చెప్తా ఉంటారు, భారతంలో జరిగింది, రామాయణంలో జరిగింది, అక్కడ లక్ష్మీదేవి ఇట్లా వచ్చింది, ఇక్కడ సరస్వతిదేవి అక్కడ పోయింది, అరే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది, లోనికి వస్తుందని వాక్చాతుర్యం వాళ్ళు దంచేసేస్తారు. నీకెందుకు అది వాక్చాతుర్యం? ఎందుకంట భక్సింగ్ గారు అదే చెప్పేవాడు ఎప్పుడు కూడా. దేవుడు కార్యము చేయాలి అన్నప్పుడు వాక్యము ఆ హృదయంలో పడాలంతే. వాక్యము ఎవరి హృదయంలో పడుతుందో దేవుని కార్యం ప్రారంభమైపోతుంది. ఒక విత్తనము పడిపోయిన లెక్కే అది. అందుకని భక్సింగ్ గారు ఆయన నత్తి మీకు తెలుసు లేదు, చాలా నత్తి. ఆయన ఫస్ట్ ప్రార్థన చేసేది తెలిసిన, నేను నచ్చోడినయ్యా, నా వల్ల కాదు, నువ్వు నాకు సేవ పిలుస్తున్నావు. నేను అప్పుడు కెనడాలో ఉన్నాడు, నేను ఉద్యోగం చేశాను, నీకు ఏదైనా నేను ఇస్తాను కానీ, నా ధనమైన ఇస్తాను కానీ, నచ్చోడినయ్యా నేను అని అంటే, నీ నాలుగు పెట్టింది నేను కదా, నీకు నోరిచ్చింది నేను కదా, నాకు తెలియదా నీకు నచ్చని సంగతి. ఆయన ప్రపంచాన్ని గడగడలాడిచ్చాడు. మరి నీకు తెలుసలేదో, భక్సింగ్ గారికి తర్జమా చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మాట తత్వతత్వాన్ని వస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి నాకు పడింది ఆ డ్యూటీ ఆయనకి తర్జమా చేసేదానికి. నాకు ముందే నుంచే శ్రమలు పట్టేసేసినాయి. మామూలు వాడు తర్జమా చేయమంటే ఏదో ఒక రకంగా చేస్తాము, ఆయన భాష అర్థం కాదు. ముందులో అందరూ అంత పెద్ద ఆయన దగ్గర నిలబడి చెప్పాలంటే ఇంకా భయము, దాంతో ఆయన భాష అర్థం కాదు.
అని నేను సేవకుడితో బతిలాడుతున్నా అన్న నేను కాదులన్నా ఇంకొకరు నేను పెద్దవాడిని పెట్టున్నా అంటే ఇంతలోకి భక్సింగ్ గారు వచ్చాడు, పట్టుకున్నాడు నేరుగా నా వెనక షర్ట్ పట్టుకొని లేకుండా లాక్కొని పోయినాడు, ఏడు పరుపులు పెట్టినాడు. ఇదేంది బాబు, ఇంకా మాట్లాడలేకపోయినా నేను, కళ్ళు విరిగిపోతున్నాయి నాకు ఆడిపోయిన తర్వాత. అయితే దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. అప్పటి నుంచి భక్సింగ్ గారు విడిచిపెట్టకుండా నన్ను వాడుకుంటూ వచ్చాడు. మళ్ళీ ప్రతి దాన్ని విడిచేవాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వాక్చాతుర్యాలు అవసరం లేదు మనకు. మనం చాలాసార్లు సువార్త చెప్పాలన్నా, వాక్యం చెప్పాలన్నా నాకు చేత కాదన్నా చెప్పడానికి, వాళ్ళు చెప్పాలంటే అంత నాకు తెలివి లేదన్నా అట్లనే కాకండి. ఒక వాక్యం చెప్పి చాలంత వరకే. ఒక వాక్యమే, ఆ వాక్యం వాళ్ళలో పనిచేస్తూ వస్తుంది. వాక్చాతుర్యంగా ఆరాధన చేయాల్సిన పని లేదు, వాక్చాతుర్యంగా ఇది చేయాల్సిన పని లేదు, ఏం అవసరం లేదు. కేవలము మనం చేయాల్సింది ఒకటే, దేవుని మాట ఉన్నతున్నట్లు చెప్తే చాలు, ఆయన దాన్ని ఫలభరితమైనటువంటిగా చేస్తాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే వాక్చాతుర్యంతో నేను బోధ చేయలేదు. అందుకని ఏమన్నాడు, కిందకు వచ్చినట్లయితే సువార్త ప్రకటించుడికి ఆయన నన్ను పంపెను, శిలువను గురించిన వార్త నశించున్న వారికి. ఇప్పుడు చూడండి, శిలువను గురించి మీకు కొన్నిసార్లు చాలా వివరంగా చెప్తూ వచ్చాను గుడ్ ఫ్రైడే టైంలో. శిలువ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి శక్తి ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. శిలువలో ఎన్నో భాగాలు ఉన్నాయి. శిలువ ఎలాగుంటుందో చెప్పండి. పైనుంచి కిందకి ఒకటి, ఆ తర్వాత ఒకటి. అంటే దాని అర్థం ఏంటి? శిలువ ఏం చేస్తారంటే పరలోకాన్ని నుంచి భూలోకాన్ని కలిపేటటువంటి, అర్థమైందా? తూర్పు నుంచి పొడవరికి, ఉత్తరం నుంచి దక్షిణానికి కలిపేది, అంత శిలువ. అర్థమైందా? ఆ శిలువ మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఆ శిలువలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే నీ జీవితం కాదు ప్రపంచాన్ని కట్టగలవు. నువ్వు శిలువ వేసుకోవడం నేర్చుకుంటే క్రైస్తవులైనా సేవకులైనా ఎక్కడ తప్పిపోతారంటే పెద్దోళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నేను అదే చెప్పాను. చాలా పెద్దోళ్ళు మాట్లాడేటి నాతోటి నేను ఒకటే చెప్పాను, ఏమి లేదు బ్రదర్, ఒక్క సిలువ వేసుకోండి చాలు, సమస్య తొలగిపోవడానికి ఒక సిలువ వేసుకోండి. కానీ సిలువ వేసుకోవడం మనకి చేత కాదు. అర్థమైందా? ఉదాహరణకు సిలువ వేసుకోమంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, అన్నా నువ్వు అక్కడ చిన్న సంఘం అన్నా, నీకు పెద్ద సంఘం ఇస్తామన్నా, ఇక్కడ 500 మంది ఉన్నారన్నా, రండి అన్నాను అనుకో. నేనేం చేయాలా? మిమ్మల్ని విడిచిపెట్టేసేసి 500 దొరికిందని నేను పరిగెత్తనేనా? ఇప్పుడు నేనేం చేయాలా? నమ్మకంగా ఉండాలి నాకు అప్పగించిన మందు కొరకాయ. అది సిలువ అంటే. సిలువ అంటే ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. ఏదైతే ప్రభు మనకి ఇచ్చాడో దానికి త్యాగమే సిలువ అంటే. కొన్నిసార్లు ఒక మాట అంటారు, మన మౌనంగా ఉండడమే సిలువ అంటే. ఎవరో ఒక మాట మనల్ని అన్నారు, అనరాని మాటే అన్నారు, మౌనం. కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా కొన్ని మాటలు వస్తాయి, మౌనం. అదే సిలువ. అది నీకు శక్తి అవుతుంది. నువ్వేం చేస్తావు? మాటకు అనేసావంటే సిలువ లేదు నీ దగ్గర. అర్థమైందా? సిలువ అంటే అర్థం చేసుకుంటున్నారా? ఎప్పుడైతే మాటకు మాట అంటామో సిలువ లేదు మన దగ్గర, అంటే మన దగ్గర శక్తి లేదు. సిలువ నేర్చుకోవాలి. అందుకని ప్రభు ఏం చెప్పుడంటే, ఎవరైతే నన్ను వెంబడించాలనుకున్నారో ఎన్ని రోజులు చేసుకోమన్నారు సిలువ? నెలకోసారా? వారానికి ఒకసారా? ఏమన్నా ఉన్నారు? అనుదినము నన్ను వెంబడించేవాడు అనుదినము నా సిలువను ఎత్తుకోవాల్సిందే. అనుదినం అంటే ఏంటి? అనుదినము నేను తిట్టేవాడు ఉంటారు, మాట అనేవాడు ఉంటారు, బాధించేవాడు ఉంటారు, వాదించేవాడు ఉంటారు, తర్కం చేసేవాడు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. నువ్వేం చేయాలా? ప్రభువా సిలువ నేర్పించు. తర్వాత వాళ్ళు సిగ్గుపడతారు. తర్వాత వాళ్ళు చాలా సిగ్గుపడతారు. చూసారా ఎంతగా సిగ్గుపడతారంటే దేవుడు వాళ్ళని అంతగా సిగ్గుపరిచేవాడి రీతిగా ఉంటారన్నమాట. బాగా అర్థం చేసుకోండి సిలువ యొక్క విలువ. అందుకేమనంటే నశించిపోయే వారికి సువార్తను గురించి, సిలువను గురించి అది వాడికి ఎలా ఉంటుందంట? వెరితనం లేక పిచ్చోడు లాగా అనుకుంటారు. పిచ్చోళ్ళు, వీళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ రక్షించబడిన మనకి ఎలా ఉండాలి? అది అరే వాళ్ళ మాట అంటే వీళ్ళేంద్ర మౌనంగా ఉన్నారు, వీళ్ళే తక్కువగా ఉన్నారా?
ఒకసారి ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన గుంపు ఒకటి ఉంది నాగ్పూర్లో, ఆర్ఎస్ఎస్ అంటారు వాడు. ఆ గుంపు మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు హెబ్రోన్ నుంచి ఒక సైకిల్ టీం అంతా వచ్చేసిన అందరూ సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో మనవాళ్ళు హెబ్రోన్ వాళ్ళు అక్కడ నిలబడి వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చేసి మైక్ లాగేసేసారు. మైక్ లాగేసేసి ఇక్కడ సువార్తకి వార్త చెప్పొద్దు అని అన్నాడు. ఇంకప్పుడు ఒక ఆయన మన సోదరు సాంసన్ గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు, అసలు ఓర్చుకోలేడు. అసలు ఒక నిమిషం ఒక మాట కూడా ఓర్చుకోలేడు. ఏమయ్యా మేము రోడ్డు మీద చెప్పుకుంటున్నాం అనేటప్పటికి వాళ్ళందరూ చుట్టుముట్టారు. అప్పుడు ఒకరు వచ్చి నాతో చెప్పారు, అక్కడే ఉన్నాను నేను వేరే ప్రాంతంలో ఉన్నా, మీరు వెళ్ళకపోతే ఆడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాను అన్నారు. సరే నేను వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హెబ్రోన్ వచ్చిన సహోదరులందరినీ, అయ్యా మీరు సువార్త చెప్పుకొని మీరు వెళ్ళండి, వీళ్ళందరితో నేను మాట్లాడి వస్తాను అన్నాను. దాదాపుగా చుట్టూ ఒక 20-25 మంది ఉన్నారు నా చుట్టూ అంతా కూడా. మధ్యలో నేనున్నాను. చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి, సిలువ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోనండి. వాళ్ళు ఏమన్నారు తెలిసిన, వాళ్ళు విడిచిపెట్టమన్నాడు రా, వీడెవడో మనకేదో చెప్తారంట, వీడిని పట్టుకుంటారు అని నన్ను పట్టుకున్నారు వాళ్ళు. ఇక పట్టుకొని బంతి ఆట ఆడారు నన్ను. ఇటు నడితే అటు నడిపాడు, అటు నడితే ఇటు పోను, ఇటు పోతే అటు నట్టున్నాను. ప్రభా వీళ్ళు ఎంతమంది ఉన్నారు, నేనేం చేయాలంటే ప్రభు నాకు ఒక వాక్యాన్ని జ్ఞానం చేశాడు. దావీదు ఏం చేస్తున్నాడు, అక్కడ పోయినప్పుడు ఫిలిష్తీయుల దగ్గర పోయినప్పుడు సొంగ కార్చుకుంటా పిచ్చోడులాగా తలుపు మీద రాస్తా పోయాడంట. ఇక పిచ్చేసి వేసాను నేను. వాళ్ళు ఏం అడిగినా కూడా నేను చెప్పడం, వాళ్ళకి కొట్టినా నేను చెప్పలేదు, ఇటు నెట్టినా చెప్పడం లేదు, ఏం చెప్పడం అలా. వాళ్ళే అలసిపోయినారు. అలసిపోయి అరే మనకి పిచ్చోడు దొరికాడు రా, వీడికి ఎందుకు వీడిని విడిచిపెట్టేసి మనం వాళ్ళ దగ్గరికి పోదాం అని నన్ను బయటికి నెట్టేశాడు. అంతలోకి ఇలాంటి కుర్రాడు ఒకడు ఉన్నాడు అక్కడ, పెద్ద ఆయన ఒక ఆయన. వాళ్ళకు 30 మంది ఉన్నారు, వీళ్ళకి 25 మంది ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు వాళ్ళకి అని అన్నాడు. అంతే. ఆయన పాపం అన్యుడు. వాళ్ళు వచ్చేదో సువార్త చెప్పుకొని పోతున్నారు, వీళ్ళు ఉన్నారు ఇక్కడ, ఏం జరిగిందని అంత ఇదిగా చేస్తున్నారు వీళ్ళు అన్న నేరానికి ఆ 25 మంది దెబ్బలు నా మీద పడవలసిన దెబ్బలన్నీ ఆయన మీద పడ్డాయి. సిలువలో ఉన్న గొప్పతనం చూడు. అవే కానీ నేను వాళ్ళతో వాదించుకుని అడిగితే తలబాలు కొట్టేవాడు, శుభ్రంగా కనబడకుండా చేసేవాడు. అదే కాదు, ఇంకా మీకు చాలా ఉన్నాయి నా విషయాలు చెప్పాలంటే. ఒకసారి బైబిల్ తీసుకొని మీటింగ్ వెళ్తున్నారు ఇప్పుడు. వాళ్ళు నా దగ్గర ఉన్న బైబిల్ తీసుకొని వీడెవడో క్రైస్తవుడు, వీడెవడో దేవుడు యొక్క సేవ చేసేవాడు అనుకొని కాళ్ళు చేతులు పట్టుకొని నన్ను ట్రైన్ నుంచి బయటకు విసిరైపోయినారు వాళ్ళు నన్ను. నేనేమన్నా వాడితో వాక్యం కూడా చెప్పలా, బైబిల్ చూశారు అంతే వాళ్ళు. అంటే నార్త్ ఇండియాలో అంత భయంకరులు అనమాట. అందుకని ఈరోజు కూడా మనవాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, అందరూ జైల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో చాలామంది తెలుగు వాళ్ళు అందులో జైల్లో ఉన్నారు చాలామంది. ప్రార్థించండి వాళ్ళు ఇక్కడ ఈ తెలుగు వాళ్ళు సామాన్యం కాదు, చావనన్నా చేస్తాం జైల్లో, కానీ మేము మాత్రం స్వార్థ ప్రకటించుకున్నాం ఉండలేమని వాళ్ళు అంటున్నారు. శిలువను గురించిన వార్త శక్తి, ఆ శక్తి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు కొరకై అన్నిటినీ ఓర్చుకోవాలా. సంఘం అంటే అది. సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శిలువ నేర్చుకోవాలా. నేడు ఏ సంఘాలు ఉన్నా శిలువ నేర్పించే సంఘాలు, లేదా వాళ్ళు కేసేస్తారు మా మీద, మేము వాళ్ళ మీద కేసేస్తాం. చూసారు కదా ఈ మధ్యకాలంలో చర్చలు, చాలా చర్చలు మనం చూస్తున్నాం. వాళ్ళు ట్రెజరర్ అంట, వీళ్ళు సెక్రటరీ అంట, వీళ్ళు ప్రెసిడెంట్లు అంట, వీళ్ళు వాళ్ళ మీద కేసులు వేసుకుంటారు. మనమేం తక్కువ? శిలువ లేని సంఘాలు, శిలువ లేని క్రైస్తత్వం, శిలువ లేని కుటుంబాలు, శిలువ లేని సేవ ఈనాడు జరుగుతూ ఉంటున్నది. అందుకని మనమందరం కలిసి భారంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంత ఉన్నది. అంత మాత్రమే కాకుండా అనేకులకి సత్యాన్ని చెప్పాలన్నమాట. వారికి తెలియచేయాలి ప్రేమతోటి. అయ్యా నువ్వు సేవ చేస్తున్నావు మంచిదే, నీ సేవ మేము కాదనము, నీ సంఘం కూడా మేము కాదనం, కానీ వాక్యానుసారంగా నడిపించు. లేదా వాళ్ళందరూ కూడా పరలోకం పోకుండా ఎందుకు చేస్తారు? నువ్వు పోనివ్వు అంటారు. చూడవాళ్ళ మత్తయి సువార్తలు అంటాడు ఆ మాట. మత్తయి సువార్తలో ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నా ముగిస్తున్నాను. మత్తయి సువార్త ఒక మాట అక్కడ అంటూ ఏమన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ దిన పరిస్థితులు ఎలాగ ఉందంటే ఇలాగ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. చదవండి 14వ వచనం.
ఆ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోకమును ఆ. మూయుదురు. ఏమ్మా ఏం మూసేస్తారంటే వీళ్ళు? ఎవరంటే వీళ్ళు? శాస్త్రులు అంటే ఎవరు? యూదులు, యెహోవా దేవుని నమ్ముకున్న వాళ్ళు, బైబిల్ ఫాలో అయ్యేవాళ్ళు, యెహోవా దేవుని ప్రార్థించేవాళ్ళు వీళ్ళు. మామూలు వాడు కాదు. వారానికి ఎన్నిసార్లు ఉపాసం ఉంటారు వీళ్ళు? 2 సార్లు ఉపాసం ఉండేవాళ్ళు. దశమ భాగాలు తప్పకుండా ఇచ్చేటటువంటి వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? పరలోకాన్ని మరి వాళ్ళు మూసేస్తుంటే వీళ్ళు మూసేయడం ఒక లెక్క, వాళ్ళే మూసేస్తుంటే వీళ్ళు మూసేయడం ఒక లెక్క. ఇంకోటి ఏమంటారు? మీరు అందులో ప్రవేశింపరు. చూడండి వీళ్ళారా ఎటువంటి పరిస్థితి ఉన్నదో. వారు అందులోకి వెళ్ళలేకపోగా ఇంకేం చేస్తారు? వచ్చేవాళ్ళని కూడా రాకుండా పోతున్నారు. అదే బాధాకరమైన విషయం. నేడు ఆంధ్రాలో ఉన్న సేవకులందరూ చాలా సంతోషం, నాకు ఇంతమంది యవనస్తులు సేవకులుగా బయలుదేరారా అని. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, వాక్యం కొరకు నిలబడలేకపోతున్నారు. నిన్న మన సహవాసమే హైదరాబాద్లోనే పెద్ద వ్యాన్ ఉంది. ఒక దాదాపుగా 30-40 మంది బట్టి వ్యాన్ నుండి కూర్చున్నారు. మొత్తం అందరు ఇలా బ్రదర్స్ కూర్చున్నారు చాలామంది. ఆ తర్వాత పాటలు పాడుకుంటా వెళ్తున్నారు దారిలో. ఇంతలోకే మరి బ్రదర్ లాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చేసారు. అక్కడికి వచ్చేసేసి ఎన్ని రకాలైన పనులు చేస్తుంటే ఒక్కరు నోరెత్తరు. వాళ్ళు వచ్చేసి, మీరు ఎందుకు ఇక్కడ సువార్త చేస్తున్నాడు? నీ బైబిల్లో ఆ తప్పు ఉందో చూడు, నీ బైబిల్ ఈ తప్పు ఉందో చూడు, ఈ యొక్క బైబిల్నా మాకు మీరు చెప్పేది అన్నప్పుడు ఒక్కరన్నంత ధైర్యంగా చెప్పాలి కదా. ఒకరన్నా చెప్పకపోతే వాళ్ళు ఏం చేశారు? ఏకంగా వ్యాన్లోకి వెళ్ళి ఏం చేశారు? ఉన్న ట్రాక్స్ మొత్తాన్ని తీసుకున్నారు, బైబిల్ తీసుకొచ్చారు, బయట పడేశారు, మొత్తం కాల్ చేసేసారు. ఎందుకు నువ్వు సువార్త పోవడం? అలాంటప్పుడు నీ దగ్గర శక్తి ఉండాలి. నువ్వు ఏం చేయాల్సి పని లేదు. వాళ్ళు ఎప్పుడైతే మన మీదకి వస్తారో మోకాళ్ళని అక్కడ ప్రార్థన చేయమనండి, భూమి కనిపించదు లేదు చూడండి. మీ కళ్ళతో చూసిన అనుభవాలు ఉన్నాయి అలాంటి. మేము ఒంగోలు ప్రాంతంలో సువార్త చేస్తున్న దినాల్లో మార్కెట్ ప్రాంతానికి వచ్చాము. మార్కెట్ ప్రాంతానికి వచ్చినప్పటికీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్నవాళ్ళు మా మీదకి వచ్చేసి, మీరు ఇక్కడ సువార్త ప్రకటించకూడదని చెప్పేసి, అప్పుడు నేను చాలా చిన్నవాడిని, ఆ పెద్దవాడు మీద వచ్చి పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడికక్కడే మోకాళ్ళని అందరూ ప్రార్థించడం మొదలుపెట్టారు. వాళ్ళతో వాదన చేయటం లేదు, ఏం చేయటం లేదు, అంతే ప్రార్థన చేస్తున్నారు. ఎటోళ్ళు అటు పారిపోయి వెళ్ళిపోయినారు. కాబట్టి ఏంటంటే ఆ శక్తి అవసరం మనకు. సువార్త చెప్పే భారం ఉన్నప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కొద్దిగా అయినా సరే. బైబిల్ కూడా అయినప్పుడు చెప్పే సబ్జెక్ట్ లేకపోతే ఎలాగో, పరిశుద్ధ గ్రంథాన్ని గురించి చెప్పే సబ్జెక్ట్ లేకపోతే ఎలాగో నువ్వేం నేర్చుకున్నాము. అందుకనే చాలామందికి నేను చెప్పిన మాట ఏంటంటే, అందుకు మీరు ఎంతమంది చూస్తున్నారు నాకైతే తెలీదు, ప్రపంచ చరిత్ర గురించి చెప్తూ వచ్చాను. రాత్రి కూడా ఏం చెప్పాను? కొండలు పర్వతాల గురించి చెప్తూ వచ్చాను నేను. ఈ పర్వతాల మీద, ఈ కొండల మీద దేవుళ్ళు అనేవాళ్ళు ఎందుకుంటారు, దేవాలయాలు ఎందుకుంటారు అనేది చెప్తూ మీకు వివరంగా చెప్పాను. అట్లా ప్రతి ఒక్క దానికి ఆధారం పరిశుద్ధ గ్రంథం అని చెప్పే ధైర్యం ఈనాడు మనకు లేకపోతుంది. మనకు రావాలి ఆ ధైర్యం. ఈ లోకంలో ఏ గ్రంథాలకు లేవు. ఎవరు కూడా సమస్తాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చినాయి. దేవుళ్ళు వచ్చినా, దేవాలయాలు వచ్చినా, ఏమొచ్చినా, మతాలు వచ్చినా అన్ని ఇందులో ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పగలుగుతున్న ఆధారాలతో. మరి వాడు చెప్పలేకపోతున్నారు కదా. అందుకనే ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, కొరింథీయుల సంఘానికి పౌలు ఎలాంటి భారం చెప్తున్నాడంటే, సంఘాల్లో ఈ పద్ధతులు ఉండాలా, సంఘాల్లో ఈ విధానం ఉండాలా, దానినే మనం సన్మానాలు కానీ దేని పడితే దాని సంఘము గుంపులుగా చేర్చుకొని వాళ్ళు ప్రవేశించకుండా, అనేకులు ప్రవేశించకుండా పరలోకాన్ని మూసివేస్తున్నారు. కాబట్టి అటువారి కొరకు మనం ప్రార్థన చేసేవారు ఉన్నాము. ఆ తర్వాత మనము మరి వారందరూ కూడా ప్రభువుని అంగీకరించే రీతిగా మన సేవ ఎక్కువగా జరిగేదాని కొరకు కూడా మనం ప్రార్థన చేసుకున్నాం. రండి ప్రార్థనలోకి వెళదాము.